నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి, ఉండాలని ప్రయత్నం చేయండి. భౌతికమైనటువంటి అంటే వస్తువుల ద్వారా దొరికేటువంటి సుఖాల కంటే కూడా, సౌకర్యాల కంటే కూడా మానసికంగా మీరు స్థిరంగా, శాంతిగా, ప్రశాంతంగా ఉండగలిగేటువంటి జీవిత విధానాన్ని గనక అలవర్చుకుంటే, నేర్చుకుంటే మీకు మించినటువంటి ధనికుడు, సంపన్నుడు, కుబేరుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని వేలాది లక్షలాది కోట్లు సంపాదించినా మనుషులకి మనశ్శాంతి లేకుంటే ఆ జీవితం వ్యర్థం. తీవ్రమైనటువంటి అలజడి, ఒత్తిడి, మానసికమైనటువంటి ఘర్షణ, తన మాట విననటువంటి తన బుద్ధి, ఆలోచనలతో సతమతమవుతున్నటువంటి జీవన పరిస్థితులు ఇవన్నీ కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏమిటంటే మనం ఏది చూడాలో అది చూడడం లేదు, ఏది వినాలో అది వినడం లేదు, ఏది మాట్లాడాలో అది మాట్లాడడం లేదు, ఏది చదవాలో అది చదవడం లేదు. కేవలం డబ్బును సంపాదించేటువంటి చదువులు ఏవని వెతుకుతూ అవి చదువుతున్నామే తప్ప దాని ద్వారా వచ్చినటువంటి 4 రూకలతోని ఒక 4-5 ఆధునికమైనటువంటి సౌకర్యాలను ఏర్పరచుకొని విర్రవీగుతున్నటువంటి మానవ జాతి పతనం వైపు పోతుందనేది అది జగమెరిగినటువంటి సత్యం. మానవ జాతి అంతరించేటువంటి అంటే భూమి మీద మానవ జాతికి నూకలు చెల్లేటువంటి 2-3 శతాబ్దాలలో ఈ పని జరుగుతుంది. అతి సమీపంలోనూ అది జరగనుంది. మనకి సరి అయినటువంటి స్ఫూర్తి ప్రదాతల గురించి మనం నేర్చుకోవాలి. మనల్ని సరి అయినటువంటి జీవిత విధానం వైపు నడిపించగలిగేటువంటి మహితాత్ములు, వారి యొక్క మహితోక్తులు, వారి యొక్క జీవన శైలి, ఆ మహానుభావుల యొక్క జీవన విధానమే మనకి దిక్కు. వేరే గత్యంతరం ఏమీ లేదు. మనం ఎంతసేపు రాజకీయ నాయకుల వైపు లేదా సినిమా, స్పోర్ట్స్, సెలబ్రిటీస్ వైపు చూస్తున్నామే తప్ప అతి ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మానవుల యొక్క జీవితాల వైపు మనం చూడడం లేదు. మనం తిరిగి మన కొత్త సిరీస్ మనుషుల్లో మహాత్ముల దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ అడపదడప దీని గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఇంకా జీవించే ఉన్నాడు మన ముందు. కొన్ని దశాబ్దాల పాటు వివాహం చేసుకోకుండా గడ్డాలు మీసాలు పెంచేసి మీటర్ల గడ్డాలు పెంచేసినటువంటి సాధువులకు కూడా లేనటువంటి త్యాగ నిరతి, నిస్వార్థ బుద్ధి, ప్రజాసేవకే అంకితమైనటువంటి, పరోపకారమే తన యొక్క జీవిత లక్ష్యంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి నిరుపేదలు, చివరి వరుసలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి కూడా ఆలోచించి వారి గురించి ఏదైనా చేయాలనేటువంటి తపనతో ముందుకు సాగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎవరో కాదు, గుమ్మడి నరసయ్య గారు. ఇల్లెందు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. వారు ఏ పార్టీకి చెందినటువంటి వారైనా ఈరోజు కూడా వారి జీవిత విధానాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. రాబోయే తరాలు, నేటి తరాలు సరే ఇలాంటి వ్యక్తులు కూడా ఈ భూమి మీద నడిచారా, మన మధ్య జీవించారా
అని అనుకునే అంత అబ్బురపరిచేటువంటి గొప్ప క్యారెక్టర్, గొప్ప వ్యక్తిత్వం వారిది. రాబోయే తరాలైతే వీరి గురించి ఎప్పుడైనా చదివితే, వీరి జీవితం గురించి వాళ్ళు తెలుసుకుంటే ముక్కు మీద వేలేసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు కూడా ఇంత నిస్వార్థంగా, ఇంత నైతికంగా, ఇంత మంచితనంతో, ఇంత నిండు మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారా అని మనం అందరం కూడా ఆశ్చర్యపోక తప్పదు. గుమ్మడి నరసయ్య గారు 10వ తరగతి కూడా పాస్ కాలేదు, కానీ వందలాది వేలాది పిహెచ్డీలు చేసినటువంటి వారు కూడా ఆయన యొక్క వ్యక్తిత్వానికి దరిదాపుల్లో కూడా రాలేరు. ఆయన ఎంత నిరాడంబర జీవి అంటే, ఈరోజు కూడా ఆయన దగ్గర ఉండడానికి సొంత ఇల్లు లేదు. ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రభుత్వం చేత మంజూరు చేయబడ్డటువంటి ఒక ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారంటే, దానికి పైన కప్పు మాత్రం ఆర్సీసీ కప్పు పార్టీ వాళ్ళు వేయించుకున్నటువంటి వ్యక్తి. అసెంబ్లీకి నడుచుకుంటూ వెళ్ళినటువంటి మహానాయకుడు. హైదరాబాద్కు ఆయన మొదటిసారి ఎన్నికైన తర్వాత వచ్చి ఈ నగరాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఇక్కడి జీవితానికి తను అలవాటు పడగలనా లేదా అని అనుకునేటువంటి అంత అమాయకత్వమైనటువంటి మానసికత వారిది. అయితే పార్టీ ఆఫీస్లో పడుకొని పార్టీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ వరకు కాలినడకన వెళ్ళి ఆయన మీటింగ్లను అటెండ్ చేసి వచ్చేవారు. ఆటోలో వెళ్తే వాడు ఎక్కడెక్కడో తిప్పుతాడు, నగరం తనకు తెలియదు కాబట్టి, హిందీ ఉర్దూ రాదు కాబట్టి, అన్ని డబ్బులు తను చెల్లించుకోలేను కాబట్టి ఆయన నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్ళేవారు. నిరంతరం ప్రజాసేవకే అంకితమైనటువంటి జీవితం. ఈరోజు కూడా వారి ఆస్తి వివరాల్లోకి వెళ్తే కేవలం 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాలు కూడా వారి తండ్రి ద్వారా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తి. వాళ్ళ నాన్నగారికి 10 ఎకరాల భూమి ఉంటే 5గురు అన్నదమ్ములైతే వాళ్ళు పంచుకుంటే తలా 2 ఎకరాలు వచ్చింది. ఆ భూమినే ఇంకా సాగు చేస్తూ, సేద్యం చేస్తూ వాళ్ళు జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ను కూడా ఆయన పార్టీ ఫండ్కే ఇచ్చేస్తాడు. ఎందుకంటే పార్టీ ద్వారా గెలిచాను కాబట్టి ఆ యొక్క డబ్బు తను వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు వాడుకోరాదని వారి యొక్క అభిప్రాయం. తను అసెంబ్లీలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి జీతం ఏదైతే ఉందో, ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతాన్ని కూడా తీసుకెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చేవాడు. తిరిగి వాళ్ళు ఆయన ఖర్చుల నిమిత్తం ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకొని దాని ద్వారా జీవనోపాధి, జీవనయానం కొనసాగించినటువంటి వ్యక్తి. అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఇల్లెందు నియోజకవర్గంలో సైకిల్ మీద తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్లకు పనులు చేసి పెడుతూ, వాళ్ళ మధ్యలో ఒకటిగా ఉంటూ, వాళ్ళు పెట్టింది తింటూ ప్రజా జీవితాన్ని కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి. ఇటువంటి వాళ్ళ వైపు చూడాలి మనం. చూస్తే ఏదైనా నేర్చుకోవడానికి ఉంటుంది. ఇప్పటి నవతరం, యువతరం వాళ్ళే కాకుండా ఏ ప్రాంతం వారైనా సరే, ఏ భాష, ఏ సంస్కృతిలో వాళ్ళు పుట్టినా జన్మించిన ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత గాథలను మనం చదివి వారి జీవిత కాలంలో వారు చేసినటువంటి పనులను మనం స్మరించుకొని వాటి ద్వారా స్ఫూర్తిని పొంది మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులే నిజమైనటువంటి మార్గదర్శకులు. వీళ్ళే చరిత్రలో చిరస్థాయిగా అజరామరంగా ఉండిపోయేటువంటి మహోన్నత వ్యక్తులు. వారు
ఇంకా జీవించే ఉన్నారు. ప్రస్తుతం పదవిలో లేకపోయినప్పటికీ ప్రజాసేవకి అంకితమై ఉన్నారు. వారి గురించి మరిన్ని విషయాలను మీరు సేకరించి వాటిలో నుంచి అనేక విషయాలను మీరు ఆకలింపు చేసుకొని మీ జీవితంలో వాటిని పొందుపరుచుకొని చాలా ఉన్నతమైనటువంటి జీవిత లక్ష్యాలను మీ యొక్క గమ్యాలుగా నిర్దేశించుకొని జీవితాన్ని సార్థకం చేసుకుంటారని భావిస్తూ నమస్కారం.